మళ్ళీ పెళ్లి అనే ఉద్యమం ఎందుకు రాకూడదు? భర్త చనిపోగానే ఒంటరి మహిళ అనే చచ్చిపోయేదాకా ఆ చిన్నలు ఆ ఆడపడుచులు ఒంటరిగానే ఎందుకు బతకాలి? అది ఒక అంశం, దాని మీద ఖచ్చితంగా జరగాలి అని నా ప్రతిపాదన. రెండోది, దత్తత తీసుకోవడం ఇవ్వడం అనే అంశం మీద చర్చ జరగటం లేదు. చాలామంది అనాథలుగా మిగిలిపోతున్నారు. తర్వాత ఒంటరి మహిళలకు ఉన్న పిల్లలకు వేరే వారు చూసుకునే అవకాశం ఉంటే వాళ్ళు కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఆ పిల్లల సెంటిమెంట్తో చాలా వైలెన్స్ జరుగుతుందని నా అభిప్రాయం. ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను మీరు చెప్పిన దానిపైన. గవర్నమెంట్లో ఒక మూవ్ ఉంది. ఇప్పుడు రేపు ఎన్నడో చట్టం రాబోతుంది. ఆడపిల్లల వివాహ వయసు 21 years చేయాలని ఒక ప్లాన్ ఉంది. మన సొసైటీలో ఇప్పుడున్న నేపథ్యంలో 21 సంవత్సరాల వరకు అమ్మాయిలకి పెళ్లిళ్ళు చేయకుండా తల్లిదండ్రుల్లోనే వాళ్ళకి చదువు ఉండదు, ఉద్యోగం ఉండదు, ఇంట్లోనే ఉండాలి, తల్లిదండ్రులతోనే ఉండాలి. ఇన్ని సమస్యలు. అంటే ఆమె కొన్ని చదివించి ఆమె కాళ్ళ మీద నిలబడి ఆమె ఉద్యోగం చేసుకొనిస్తే ఆమె ఇష్టం, పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు. 21 కాదు, 22 కాదు, 29 కాదు. కానీ కంపల్సరీగా చట్టం చేసి 21 ఏళ్ళ వరకు ఆడపిల్లలకు పెళ్లి చేయొద్దు అంటే ఒకసారి డీప్గా ఆలోచించండి. సీరియస్గా మనకి ఏమనిపిస్తుందంటే వయసు పెంచగానే పర్వాలేదు కదా, ఆడపిల్లలు ఫ్రీగా హాయిగా పెళ్లి లేకుండా ఉంటారు కదా అని అనుకుంటాం. కానీ డీప్గా ఒకసారి ఆలోచించండి. ఇది కొంచెం మీరు దీని మీద చాలా చర్చ నడుస్తుంది. ఇప్పుడు నేషనల్ లెవెల్లో చాలా వ్యతిరేకత ఉంటుంది దీనిపైన, చేయకూడదు అనేది. ఆలోచించండి ఒకసారి మీరు కూడా. సడన్గా మనకు అనిపించేది పాజిటివ్ అనిపిస్తుంది, కానీ డీప్గా ఆలోచిస్తే ఆడపిల్లలు తల్లిదండ్రులు ఏంటో బానిసలాగా పడి ఉండాలంటే 21 ఏళ్ళు వచ్చే వరకు ఇంకా చైల్డ్ మ్యారేజ్ ఎక్కువ అవుతాయి, ఎలోప్మెంట్స్ ఎక్కువ అవుతాయి. 21 ఏళ్ళు వచ్చి బాడీ వాళ్ళ సెక్షువల్ డిజైర్స్ ఉంటాయి. ఎట్లా మీరు కట్టడి చేస్తారు? ఇప్పుడు 16 ఏళ్ళకి 14 ఏళ్ళకి వెళ్ళిపోతున్నారు ఇంట్లోంచి. దాన్ని ఎట్లా కట్టడి చేస్తారు? 21 ఏళ్ళ వరకు నువ్వు అట్లా కూర్చో అంటే. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్మెంట్ కొంచెం ఈ టైంలో మీరు చెప్పిన 14 years 16 years అమ్మాయిలు అబ్బాయిలు 40 నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నారు. అప్పుడు మొన్న ఒక కేసు చైల్డ్ మ్యారేజ్ దాకా అమ్మాయికి 16 years, అబ్బాయి 25 years షియా కమ్యూనిటీ హైదరాబాద్లో. అయితే దాన్ని పర్సూ చేస్తే వాళ్ళు అక్కడైతే స్టాప్ చేశారు, మ్యారేజ్ హాల్లో ఆఫ్ చేశారు. అక్కడికి వెళ్ళి అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసుకుంటే అక్కడ ఆగిపోయాయి. ఓల్డ్ సిటీకి తెలిస్తే అక్కడికి వెళ్ళి చూస్తే కరోనాలో కూడా చాలా మంది తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు చాలా మంది ఉన్నారు. దేవి ఏజ్ ఆఫ్ మ్యారేజ్ విషయంలో ఎక్కువ సందర్భాల్లో కౌన్సిలర్స్గా పనిచేసేవాళ్ళు కూడా చాలా రకాలైన ప్రెజుడిస్తో ఉండడం నేను చూశాను. మొదటి విషయం, ఈ 14లో 15లో అనుకుంటాను 2015లో ఏజ్ ఆఫ్ సెక్చువల్ కన్సెంట్ని పెంచారు. 16 ఏళ్ల నుంచి 18 ఏళ్ళకి పెంచారు. అంటే దాని అర్థం ఏంటంటే మనకి ఇష్టం ఉండి కూడా శారీరక సంబంధం కనుక పెట్టుకుంటే అది నేరం కాదు, 16 ఏళ్ళు దాటితే నేరం కాదు అనేది ఏదైతే ఉందో దాన్ని 18 ఏళ్ళకి పెంచారు. దానివల్ల ఇవాళ ఢిల్లీలో కానీ మన దగ్గర కానీ రిపోర్ట్ అవుతున్న ఢిల్లీ కంప్లీట్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నా, 30% బాక్సో కింద రిజిస్టర్ అవుతున్న వాటిలో 30% ఈ ఎలోప్మెంట్ ఇష్టపూర్వకంగా సెక్స్లోకి వెళ్ళిన సంబంధాలకు సంబంధించిన రేప్ కేసు. సో దీంట్లో ఇందాక సిరిసిల్ల లాంటి బస్తీలలో ఉండే వాళ్ళకి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి, కారణాలు ఏమైనప్పటికీ, మనం తినే తిండే కెమికల్స్ ఏమైనప్పటికీ ఎర్లీ మెన్స్ట్రుయేషన్ వస్తుంది. 9, 10, 8 ఏళ్లకు కూడా మెన్స్ట్రుయేషన్ వచ్చేస్తుంది. రెండోది, మనెవరం చిన్నప్పుడు చూడని, అంటే మీ జనరేషన్ జెడ్ కదా, జనరేషన్ జెడ్లో వాళ్ళు 11 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళ చేతుల్లో మనం ఈ వయసు వచ్చినా కూడా చూడని అని వాళ్ళు చూస్తున్నారు. మీరు ఎప్పుడన్నా స్కూల్స్కి వెళ్ళి ఇంటరాక్ట్ అవ్వండి, మోర్చిపోతారు వాళ్ళు అడిగే క్వశ్చన్లకి. కాబట్టి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు సాధారణంగానే శరీరంలో వచ్చే ఈ న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఆపోజిట్ సెక్స్ పట్ల అట్రాక్షన్ ని, సెక్చువల్ ఎక్స్పెరిమెంటేషన్ కి, రిస్క్ బిహేవియర్ కి కారణం అవుతాయి. ఇలాంటి సందర్భంలో హ్యూజ్ క్వశ్చన్ ఏమొచ్చింది అంటే, అసలు కన్సెన్షువల్ సెక్స్ అమాంగ్ ద ఈక్వల్ ఏజ్, అంటే 16 ఏళ్ళు వయసు ఉండి 16 ఏళ్ల మగ పిల్లగాడు 16 ఏళ్ల అమ్మాయి
వాళ్ళు ఇష్టపడి వాళ్ళు కన్సెన్షువల్ సెక్స్ చేస్తే దాని మీద ఇన్ని రకాలైన ట్యాబులు పెట్టడం ఎలా కరెక్ట్ అనేది పెద్ద సమస్య. కానీ ఈ మాట నేను అనగానే మీరు అందరు నన్ను కోరికేద్దాం అనుకుంటారు, కనీసం కొంతమంది ఉన్నా. ఇక్కడ కొంచెం ఆలోచించండి. అదేంటంటే టీనేజ్ లో బుర్రతో ఆలోచించడం చాలా తక్కువ ఉంటుంది. శరీరంలో అవునన్నా కాదన్నా హార్మోన్లు పనిచేస్తే వాటితోనే ఆలోచిస్తారు. అది పెద్ద హానికరమైన విషయం కాదు. మీరు శీలము, మన్ను, మశానము, ఈ శీలం అనేది ఉంది చూసారా, ఇది పెద్ద సమస్య మనకి ప్రతి చోట. ఈ శీలం మగవాళ్ళకి గురించి ఎవరు అడగరాలి, ఉంటుందో లేదో మనకు తెలియదు, అవసరం లేదో కూడా మనకు తెలియదు. కానీ ఆడవాళ్ళ శీలం గురించి మాత్రం ప్రతి చోట డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. ఈ డిస్కషన్ ఎప్పుడైతే పాలిందో దాని వెనకాల 1,00,000 రకాలైన సమస్యలు వస్తాయి. ఇప్పుడు 16 నుంచి 18 చేయడంలో పెద్ద ఇష్యూ ఏంటి అంటే ఇదే, ఆడవాళ్ళ శీలానికి గట్టిగా కాపలాగాలి. ఆడవాళ్ళ శీలానికి ఎందుకు గట్టిగా కాపలాగాలి? ఫలానా మగాడికే ఈ పిల్లల్ని గంది అని తేలటానికి. వేరే వాళ్ళకి గందలుచుకుంటే ఆపుతాడు ఎవడు? ఎవడవల్ల అవుతా, ఎవడవల్ల నవ్వుతా కాదు. కానీ కాపలా కాసే ఈ పితృస్వామ్య పురుషాధిక వ్యవస్థ శ్రీశైలానికి కాపలా గాయటం కోసం ఈ రూల్స్ పెడతాం. ఇప్పుడు ఏజ్ ఆఫ్ మ్యారేజ్ పెంచేస్తే మా దేశంలో బాల్య వివాహాలు జరగట్లేదని చెప్పేసుకొని తిరగచ్చు. ఎందుకంటే ప్రపంచంలో జరిగే 30% ఎర్లీ మ్యారేజెస్ మన దేశంలో జరుగుతున్నాయి. అయితే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా డెవలప్డ్ కంట్రీస్ లో ఏజ్ ఆఫ్ మ్యారేజ్ లేదు. ఇప్పుడు కొన్ని దేశాలు పెట్టాలనుకుంటున్నాయి కాబట్టి వాళ్ళు అసలు కౌంట్ లోకి రారు. మీరు అమెరికాతో సహా ఈ దేశాల్లో 13 ఏళ్ళ 14 ఏళ్ళ పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో సెక్స్ వర్క్ లోకి దిగే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ దేశాలేమో అద్భుతంగా ఉన్నాయని చెప్పి అనుకోకండి. మనకి ఈ రూల్ ఉంది కాబట్టి, మనకి 8 ఏళ్లకు పెళ్లి చేస్తున్నారు కాబట్టి ఈ రూల్ పెట్టుకున్నాం కాబట్టి మనకి ఈ సమస్య చర్చ వస్తుంది. సో నేనేమంటున్నా అంటే దీన్ని కొంచెం డిఫరెంట్ గా ఆలోచించాలి. ఇప్పుడు ఎలోప్ అవుతారు, వాళ్ళు లేచిపోతారు, పారిపోతారు, ఏదో ప్రయోగం చేస్తారు శరీరం మీద, వాటి మీద. దాన్ని మనం ఎట్లా చూస్తాం? సమస్య తల్లిదండ్రులు అలా చూస్తున్నారు కాదు, ముందు అసలు మనం ఎట్లా చూస్తున్నాం? ఇది ఒక నైతిక సమస్యగా నైతిక పోలీసింగ్ ప్రతి ఒక్కళ్ళం చేస్తాం. ఈ వయసులో నీకు ప్రేమలో అవసరం, ఏ వయసులో అవసరం? ఈ ప్రశ్న నేను అడిగి అలసిపోయాను. ఏ వయసులో అవసరం ఎవరైనా చెప్పగలరా నాకు? నా వయసులోనా, సత్యవతి గారి వయసులోనా, ఈయన వయసులోనా, లేకపోతే ఆయన డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివారు, ఏ వయసులో అవసరం? సెక్స్ ఏ వయసులో జరపాలి, ఎవరితో జరపాలి అనేది అది పూర్తిగా వ్యక్తిగతమైన విషయం. ఈ వ్యక్తిగతమైన నైతికత అనేది కుటుంబం నుంచి, సమాజం నుంచి మనం నేర్చుకుంటాం. ఏ సమాజంలో అయితే డ్యూయల్ 2 రకాల విలువలు, ఒక పక్కనేమో అంతులేని వ్యభిచారం, వివాహేతర సంబంధాలు. మా దగ్గరకు వచ్చే కేసుల్లో 60%, 10 ఏళ్ల క్రితం లేవు, ఇప్పుడు 15 ఏళ్ల క్రితం లేవు, 60% కేసులు వివాహేతర సంబంధాలు కూడా. వివాహేతర సంబంధం అనేది అదొక ఎగ్జైట్మెంట్ కి భాగంగా మారిపోయిన సమాజంలో నువ్వు టీనేజ్ పిల్లకాయలకి హార్మోన్లు పనిచేసే వాళ్ళకి మాత్రం నో సెక్స్ అంటాం. ఇది చాలా దుర్మార్గమైన విషయం నా అభిప్రాయం. మీరేమన్నా నువ్వు కావాలంటే నీ పిల్లలకి సెక్స్ ప్రమాదకరంరా, ఎయిడ్స్ వస్తుందిరా, లేకపోతే ఇంకోటిరా నేర్పు, ఇంకా కావాలంటే ఇంకోటి నేర్పు. కాదురా నాన్న బంగారు, సెక్స్ కనుక చేస్తే సేఫ్ సెక్స్ ప్రాక్టీస్ చేయండి అని నేర్పు. కొట్టేస్తారు అందరూ కలిపి నన్ను. సేఫ్ సెక్స్ ప్రాక్టీస్ చేయమని నేర్పండి. అది ఇది మానేసి సినిమాల్లోనేమో రుద్దుకోటాలు, 4 ప్లేలు, ఫుల్ ప్లేలు అన్ని పెట్టేస్తాం. మనకి అసలు అయ్యేం అక్కర లేకుండా చేతిలోకి జియో వచ్చిన తర్వాత అసలు క్వశ్చనే లేదు. నేను సెక్స్ రేషియో అని కొడితే నా పక్కన హైదరాబాద్ లో అమ్మాయిల లిస్ట్ వస్తుందండి నా ల్యాప్టాప్ లో. మీరు కూడా ట్రై చేయండి. నేను సెక్స్ రేషియో తెలుసుకోవడానికి లేటెస్ట్ సెక్స్ రేషియో అని కొట్టాను అనుకో, ఓ పక్కన అంతా అమ్మాయిలు సెక్స్ వచ్చింది కదా. కాబట్టి మనం ఎక్కువ భాగం సామాజిక రంగంలో పనిచేసే వాళ్ళు కూడా సమాజంలో ఉండే ప్రిజుడీస్ నే మనం కూడా భుజాన్ని వేసుకుని మోసి జడ్జి అండ్ జ్యూరీ అయిపోతున్నాం. కాబట్టి మనం జనానికి చెప్పలేకపోతున్నాం. జనం తప్పని నేను అనుకోవట్లేదు, మనకి ఇది ఒక అలవాటు ఉంది. మేము చాలా కష్టపడి చెమటోడ్చి ఎరగదీస్తుంటే జనాలు ఇంట్లేదు. ఎందుకంటలేదు? చట్టాలు ప్రచారం చేయాలని ప్రభుత్వం అనుకోవట్లేదు. చట్టాలు జనానికి తెలిస్తే ప్రభుత్వానికి చాలా ఇబ్బంది, అందుకని తెలియాలని వాళ్ళు అనుకోవట్లేదు. చట్టం మీరు అందరూ ఏడుస్తున్నారు కాబట్టి మీకు ఒక చట్టం చేసి మీ మొహాన్ని పడేస్తాం, సావండి. ఇంకా దానికి రూల్స్ ఉండవు, అమలు యంత్రాంగం ఉండదు, నిధులు ఉండవు, అదొక కథ.
రెండోది చట్టం జనానికి తెలిసింది అనుకో. ఇప్పుడు ఆ ట్రైనింగ్ ఎస్ఐ ఉంది, ట్రైనింగ్ పీరియడ్ లో అర్ధరాత్రి పూట నన్ను పిలవడం అనేది చట్ట వ్యతిరేకంగా పడితే నేను రాను పో అనే చట్టం నాకు తెలిసి ఉంటే పోయేది కాదు. రెండోది అట్లా అన్న తర్వాత కూడా పైన నాకు చట్టం యొక్క ప్రొటెక్షన్ ఉంటదనే విషయం ఆ అమ్మాయికి నిజంగా ధైర్యం ఉంటే పోయి ఉండేది కాదు. నేను పోకపోయినా నేను నిలబడగలను అనే సామాజిక ధైర్యం అమ్మాయికి ఉంటే పోయి ఉండేది కాదు. కానీ ఈ మూడు లేవు ఆ అమ్మాయి దగ్గర, పోయింది పాపం. అంటే ఒబీడియన్స్ సమాజంలో అలవాటు అయిపోయింది. ఒక దళిత పిల్ల కాబట్టి, ఒక అమ్మాయి కాబట్టి, ఓ వెనకబడిన ప్రాంతం నుంచి వచ్చింది కాబట్టి, ఈ ఉద్యోగం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏమైందో బ్లాక్ మార్క్ వేస్తాడేమో అనుకొని పోయింది. నేనంటుంది ఆ స్థాయిలోనే తెలియపోతే మన మామూలు ఆడపిల్లలకు సంబంధించిన రక్షణ చట్టాలు ఎట్లా చెప్తాం. రెండోది మీకు నాకు కూడా తెలియదు. మనం చట్టాన్ని ఎప్పుడు తెలుసుకున్నామంటే మనకు అవసరమైనప్పుడే తెలుసుకుంటాం. కానీ జనానికి అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే చట్టాలు ఉన్నాయి అనేది. చట్టంలో ఏముంది చెప్పక్కర్లేదు, వాళ్ళకి రోజుల తరబడి చెప్పండి, బోరు కూడా చచ్చిపోతారు. తెలియాల్సింది ఏంటి, నీకు చట్టం ఉంది. ఒకటి చట్టం ఉందని మనందరం చెబుతాం, బాగా ఉంది. పెద్ద కాంట్రడిక్షన్ పంచాయతీ ఎక్కడ వస్తుంది? నా వరకు నేను నా వ్యక్తిగత అనుభవంతో చెబుతున్నాను. ఈ మధ్య కేసులన్నీ భూమికి హెల్ప్ లైన్కి చేసుకోకూడదు నేను వదిలేస్తున్నాను. ఎందుకని వదిలేస్తున్నాను? బికాజ్ ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్ ఫెయిల్యూర్. నాకు 15 ఏళ్ల నుంచి నడుస్తున్న కేసులు ఉన్నాయి. వర్క్ లోడ్ ఎంత ఉందంటే ఏ కేసు నాకు ముగవదు, పడవదు. అది నడుస్తూనే ఉంటుంది, రోజుకు 4 వస్తూ ఉంటాయి. ఎన్నం చేయాలి? వాళ్ళు ఏడుస్తారు, ఫోన్ చేస్తారు, నువ్వు ఫోన్ పెట్టలేవు, నీ వ్యక్తిగత జీవితం, నీ వేరే పనే ఉండదు, ఇదే చేసుకోవాలి. అంటే ఇది గొప్ప కోసం చూడట్లా. నేను ఎందుకు చెబుతున్నా అంటే నాలాంటి వాళ్ళ దగ్గరికి, వ్యక్తుల దగ్గరికి వస్తున్నాయంటే కారణం ఏంటి? ఒకటి, పోలీసు వ్యవస్థలు నిజాయితీ మీద నమ్మకోలేదు. ఒక వ్యవస్థలో పడితే నా కేసు తేలదని తెలుసు. ఇగో ఈ మీద కాదు గట్టిగా మాడుతుంది కదా పాపం, అందుకని ఏమైనా గట్టిగా పట్టుకుంటే ఏమన్నా అయిద్దేమో, నేను తట్టుకోలేను. అక్కడి నుంచి వస్తాయి మా నాయకులు. అంటే వ్యవస్థల ఫెయిల్యూరు మా దగ్గరికి వచ్చే కేసుల్లో రిఫ్లెక్ట్ అయింది. నువ్వు చెప్తావు పోయి చట్టాలు ఉన్నాయని. సచోతి గారితో నాకు, మన మహిళా కమిషన్తో కూడా నాకు ఇదే పంచాయతీ. ఊర్లలో వచ్చే ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే నువ్వు పోయి చెప్తావు చట్టాలు ఉన్నాయి అంటావు. అమ్మా కౌన్సిలింగ్ సెంటర్ ఆడమ్మా అని ఆమె ఎత్తుక్కోవడానికి పెద్ద సమస్య. ఆమె పోయింది అనుకో పోలీస్ స్టేషన్ లో గానీ ఎనీ గవర్నమెంట్ ఆఫీస్ లో ఆమెను ఒక మనిషిగా చూసి మాట్లాడే పరిస్థితి ఉందా? నిజాయితీగా చెప్పండి. నాకు తెలియకపోతే నేను ఒప్పేసుకుంటా, వెంటనే ఒప్పేసుకుంటా. మరి అట్లాంటప్పుడు ఈ చట్టాలు ఉన్నాయనే భరోసా ప్రచారం చేస్తాం అంటే ఎట్లయితుంది, ఏమైంది దానివల్ల? అది నా ప్రశ్న. నాకు ఇప్పుడు కూడా ప్రశ్నలే తప్ప పెద్ద జవాబులు ఉండవు. అందుకని ఈ 4 ప్రశ్నలు మీ నెత్తిన పడేస్తే మీరు కూడా ఆలోచిస్తారని. సో ఇప్పుడు ఈ సెక్స్ అండ్ సెక్చువాలిటీ, స్త్రీల శీలానికి సంబంధించిన విషయం మీద స్త్రీల యొక్క నిజమైన వివాహ వయస్సు పెంచాలి అంటే దానికి ప్రపంచవ్యాప్తంగా ఒక మార్గం ఉంది. ఆడపిల్లలు చదువుకోవడంలో కూడా ఎంప్లాయబుల్ ఎడ్యుకేషన్ అంటున్నారు. చదువు ఒకటి కాదు, ఎంప్లాయబుల్ ఎడ్యుకేషన్. చదువుకు తర్వాత ఉపాధి దొరికే చదువు గనక నేర్పితేనే ఈ వివాహ వయసు. నా మేనగాళ్ళు 20 ఏళ్లే పెళ్లి, ఎంటెక్ చేసి ఎంఎస్ చేసి అది పెళ్లి చేసుకు వెంట అంత అవసరమా అంటారు. మరి అది నెలకు 2 లక్షలు సంపాదిస్తుంటే పెళ్ళేందుకు అవసరం అని అనిపిస్తుంది. దానికి మొగుడు దాన్ని పోషించక్కర్లేదు. అది ఎక్కడికి కావాలంటే అక్కడికి 2వ రోజు ఫ్లైట్ ఎక్కి వెళ్ళగలదు. నా జీవితంలో ఈ ఆనందాన్ని నాశనం చేసుకోవడం అవసరమా ఒక మొగుడిని కట్టుకుని అంటుంది. అది అంటే ఇది వినటానికి భయంకరంగా అనిపించవచ్చు, కానీ నేను దాని ఆర్గ్యుమెంట్ మొత్తం విన్నాను. అదంటే దాని పాయింట్ ఏంటంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారో నాకు తెలియదు. మిగిలిన అన్ని కుటుంబాల్లో మాదిరిగానే నన్ను విడిగా చూసి నువ్వు కోడలు ఆ పని చేయి ఈ పని చేయి అది చేయి అంటే నేను చేయలేను, నా చేత అయినట్టు చేస్తా. దానికి వాడు అడ్జస్ట్ అవుతాడా? ఒక క్వశ్చన్ దానికి. రెండోది, వాడు నన్ను కంట్రోల్ చేయాలని చూస్తే, పొసెసివ్ అయిపోతే నువ్వు ఇట్లనే చేయాలంటే, అందుకని ఈ గోడలన్నీ ఎందుకు అసలు పెళ్లి చేసుకోకుండా అయిపోలా, పెళ్లి చేసుకోకపోతే జీవితంలో ఇంకేం పని చేయలేమా అంటుంది. అన్నది చాలా చేయవచ్చు అని చెప్తాను. అంటే చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న ఆడపిల్లలకి ఇది ఒక పెద్ద ప్రశ్నార్థకం. ఈ ప్రశ్న రాగానే దుర్మార్గులారా మీరంతా చేరి ఆడపిల్లలను జడగొడుతున్నారని మాలాంటి వాళ్ళ మీద ట్రోలింగ్ మొదలవుతున్నాను. నా క్వశ్చన్ ఏంటంటే ఇది నేను నేర్పించలేదండి, వాళ్ళ పరిస్థితులు వాళ్ళకి నేర్పుతున్నాను. వాళ్ళ పరిస్థితులు వాళ్ళకి అంటే మనం ఆడపిల్లల వయస్సు, పెళ్లి వయస్సు పెంచాలి అంటే
మొట్టమొదటి చేయాల్సింది ఏంటి, వాళ్ళకి ఒక ఉద్యోగం వచ్చే వ్యవహారం. మీరు హాకీ టీము అంటే ఉపన్యాసం ఎక్కువైపోతుంది, హాకీ టీము జీవిత చరిత్రలు వచ్చినాయి చూసారు, ఒకసారి నెట్ లోకి వెళ్ళాలి చూడండి. పిచ్చిపాట్లు అవి కాకుండా మన హాకీ టీం మొన్న ఇవాళ కాస్టింగ్ కోసం యుద్ధం చేస్తున్నారు. ఆ చిన్న ఆ అమ్మాయిల జీవితాలు చూడండి. రాణి రాంపాల్ దగ్గర మొదలు పెడితే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మన ముస్లిం అమ్మాయి, ఆ అమ్మాయిని, ఆ పేరు మర్చిపోయాను, ఆ అమ్మాయిని నువ్వు పోవడానికి వీలు లేదు, ఇది మన మతానికి విరుద్ధం అంటే నేను స్కిన్ టైట్స్ వేసుకుని ఆడతా అని అక్కడ కూడా స్కిన్ టైట్స్ వేసుకుని ఆడింది. రాణి రాంపాల్ని నువ్వు స్కర్ట్ వేసుకుంటే ఆడలేము అన్నారంట. ఆ అమ్మాయిని కూడా, ఆ అమ్మాయి పంజాబీ డ్రెస్ వేసుకుని ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత నెమ్మదిగా ఇవాల్వ్ అయ్యింది. అంటే వీళ్ళందరి జీవితాల్లో వీళ్ళు ఆటలో ప్రావీణ్యం సంపాదించడం కాదు, వాళ్ళ కుటుంబంతోనూ వాళ్ళ సమాజంతోనూ కూడా యుద్ధం చేయాల్సి వచ్చింది. అంటే ఒకేసారి ఎన్ని ఫ్రంట్లో వాళ్ళు నరిపారో చూడండి. ఆ తర్వాత ఇంకోటి కూడా వాళ్ళ దరిద్రం, దీని నుంచి బయటపడడానికి ఏ మార్గం ఉందని దాన్ని. ఇప్పుడు పెళ్లి చేసుకోమ్మా అంటే ఒలింపిక్స్ గెలిచి వచ్చాక ఓడొచ్చాక చేసుకుంటా అని చెప్పగలిగే దశలో ఆడపిల్లలు ఉన్నారు. ఏ కుటుంబం నుంచి వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఈ దశకి పట్టుదలతో ఆడి 26 ఏళ్ళు వచ్చినాక కొంచెం ఆగండి ఇంకొక ఒలింపిక్స్ అన్నాగానే ఒప్పుకుంటారు ఇప్పుడు ఇంట్లో. అంటే ఈ నెగోషియేట్ చేయగలిగిన శక్తి కుటుంబాలతో ఎప్పుడు వస్తుంది ఆడపిల్లలకి? నీకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటే నువ్వు ఇబ్బంది పడుకున్నానా, వాడు వచ్చేవాడు వాడే వస్తాడు నా సంపాదన చూసి. మగపిల్లలు కూడా కాస్త దిమాకు ఉంటే, వాళ్ళకి దిమాకు లేకుండా పెంచుతాం ఎక్కువ సార్లు మనం. దిమాకు ఉంటే వాడేమనుకోవాలా, ఒక పూట ఇచ్చే కట్నం కంటే పిల్ల ఉద్యోగం చేయడం వల్ల లాభం అనే విషయం వాడికి వ్యాపారపరంగా తెలిసి ఉండాలి. మన పోరగాళ్ళకి ఆ దిమాకు కూడా ఇట్లేదు. మనం మంచి పిల్లాన్ని సంపాదించడం ఎట్లాగా ఇది కూడా నేర్పించాలి. సో అంచేత ఏంటంటే ఈ పిల్లలకి సంబంధించి కుటుంబంతో నెగోషియేట్ చేయగలిగిన, సమాజంతో నెగోషియేట్ చేయగలిగిన పరిస్థితి రావాలంటే మనం పిల్లల ఎడ్యుకేషన్ మీద ఉపాధి మీద డబ్బులు పెట్టడానికి ఇష్టం లేదు కాబట్టి ఏజ్ ఆఫ్ మ్యారేజ్ బెండ్ చేసి అందరు 21 ఏళ్ళకే చేసుకుంటున్నారని చెప్పి అంటారు. ఎందుకంటే 21 ఏళ్ళు లోపు చేసుకునే వాళ్ళు ఎవరు రిజిస్ట్రేషన్కి రారు కదా, అప్పుడు నమోదు కాని వివాహాల్లో అన్నీ అయిపోతాయి. మళ్ళీ మనలాంటి వాళ్ళు సర్వేలు చేసుకుని కాదండి 50% చేసుకుంటున్నారు 21 లోపు అని చెప్పాలి. ఆ తర్వాత ఇంకొక సమస్య వస్తుంది, ఏజ్ ఆఫ్ మ్యారేజ్ తో పాటు పవిత్రత గురించి ఎక్కువైపోయి ఏజ్ ఆఫ్ కన్సెంట్ కూడా 21 పెంచారనుకో, ఇక చూడండి సమాజం మొత్తం వ్యభిచారంలోనే ఉంటుంది. కాబట్టి ఇది చాలా డేంజరస్ ట్రెండ్. ఇక్కడ మీకు ఇంకొక చిన్న ఇంటర్నేషనల్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. చాలా దేశాల్లో ఏజ్ ఆఫ్ సెక్షువల్ కన్సెంట్ ని 15 నుంచి 14 తగ్గించారు. 13 కూడా తగ్గించిన యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి. ఈ తగ్గించిన యూరోపియన్ కంట్రీస్ లో అత్యంత లీస్ట్ అమౌంట్ ఆఫ్ రేప్స్ గానీ ఉన్నాయి. ఇప్పుడు నెదర్లాండ్స్, నార్వే, స్విట్జర్లాండ్ ఇలాంటి చోట్ల న్యూడ్ బీచెస్ ఉంటాయి. అంటే పూర్తిగా నగ్నంగా పడుకొని ఆ వచ్చే కాస్త డి విటమిన్ వాళ్ళు పొందుతుంటారు. అలాగే డి విటమిన్ దొరకదు, మనం కొంచెం ఎగుమతి చేద్దాం అంటే కుదరట్లేదు. సో అట్లాంటి న్యూడ్ బీచెస్ ఉన్న చోట కూడా రేపులు జరగవు. మన వాళ్ళు చెప్పే తుక్కు ఆర్గ్యుమెంట్స్ అన్ని మీరు పక్కన పెట్టచ్చు. అలాంటి దేశాల్లో ఏజ్ ఆఫ్ కన్సెంట్ ఫర్ సెక్షువల్ రిలేషన్షిప్ ని తగ్గించారు. ఒకటి మనం డిమాండ్ చేయగలిగింది ఏంటంటే, ఒకటి ఏజ్ ఆఫ్ కన్సెంట్ ఏదైతే ఉందో దీన్ని పెంచారు, దాన్ని తగ్గించారు. మేక్ ఇట్ టు 16 అగైన్. మరి 15 అంటే నన్ను కొడతారు, కానీ కనీసం పాత దానికి తీసుకురండి. ఒకటి. రెండోది సేమ్ ఏజ్ సెక్స్ ని నేరం చేయడం మానేయండి. నా రెండో డిమాండ్ ఇది. అంటే ఒక 15 years బాయ్ ఒక 15 years అమ్మాయితో సంబంధం పెట్టుకుంటే దాన్ని మీరు నేరం చేయకండి. ఒక 21 years మనిషి ఒక 15 years అమ్మాయిని మ్యానిపులేట్ చేస్తే దాన్ని నేరం చేయండి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే 21 years బాయ్ ఈ కెన్ సెడ్యూస్ ఎ గర్ల్ or manipulate a girl. కానీ 14-15 years ఏజ్ గ్రూప్ లో, సేమ్ ఏజ్ గ్రూప్ లో పరస్పర సెడక్షన్ ఈజ్ నాట్ ఏ నేరం, అది ఎక్స్పెరిమెంట్. అంటే ఏజ్ గ్యాప్ ను బట్టి దాన్ని నేరం చేయాలా లేదా ఆలోచించకపోతే నేచురల్ హార్మోనల్ రియాక్షన్ వల్ల పెట్టుకునే సంబంధాలన్నీ నేరపూరితంగా మారి మన పిల్లల్ని మనం నేరస్తులుగా, ఏదో సహజసిద్ధంగా వచ్చిన కోరికలకి వాళ్ళు తొందరపడితే వాళ్ళందరినీ నేరస్తులుగా మార్చేస్తే ఎట్లా?
అందుకని మనం కూడా కొంచెం ఆలోచించాలి. మన కుటుంబాల్లో పిల్లలు ఉన్నారు, మన కుటుంబాల్లో మన పిల్లల పట్ల మనం చాలా రూడ్గా వ్యవహరించడం నేను చాలాసార్లు చూశాను. మన కుటుంబంలో పుట్టారు. నేను సోషల్ వర్కర్ని, నువ్వు కనుక ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే ఊరంతా నన్నేమంటుంది. ఇది మనకు పెద్ద నైతికమైన ప్రశ్న. సో మనం చాలా జాగ్రత్తగా కాపలా కాస్తుంటాం మన పిల్లలకి, వాళ్ళ శీలానికి మనం కాపలా కాస్తుంటాం. నో సారీ, పిల్లలు ఏ ఏజ్ లో పెట్టుకోవాలి అనేది వాళ్ళకి. నేను పెళ్లి చేసుకునే వరకు నేను శారీరక సంబంధం పెట్టుకోను అనే నైతిక బలాన్ని మీ పిల్లలకి మీరు ఇవ్వగలిగితే ఇట్స్ గ్రేట్. కానీ మీరు ఒక్కళ్ళే కాదు ఇది ఇవ్వడంలో. అవతల సోషల్ మన నెట్ ఉంది, అవతల సినిమాలు ఉన్నాయి, అవతల పీర్ గ్రూప్ ఉంది, అవతల శరీరంలో హార్మోన్లు ఉన్నాయి. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పిల్లలు తప్పు చేసిన ప్రతిసారి మనం కుంగిపోయి మనం చర్చలకు వెళ్లే సందర్భంలో మనం ఇది మాట్లాడుతున్నాం. ఎందుకంటే నిన్న 9-year-old గర్ల్ మీద రేప్ జరిగింది ఢిల్లీలో. రేప్ చేసి ఆ శ్మశానంలో పూజారి ఇంకొక అతని సహాయకులు అందరూ కలిపి తగలబెట్టేశారు. 2 కాళ్ళు మాత్రమే పోస్ట్ మార్టం పంపించాలి. గోవాలో మొన్న 4 రోజుల క్రితం 2 టీనేజ్ గర్ల్స్ ని రేప్ చేసి చంపేశారు. వాళ్ళ ముఖ్యమంత్రి అంటాడు టీనేజ్ ఆడపిల్లల్ని బీచ్ లోకి ఇట్లా పంపించారు. ఏం చేయాలి? గిద్దలో పెట్టి అరగిద్ద మూత పెట్టాలి ఇంట్లో పెట్టి. ఏం మాట్లాడుతున్నారో ఏమన్నా అర్థమవుతుంది? ఆ యూపీ విమెన్స్ కమిషన్ మెంబరు, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యూపీ మెంబరు, ఆమె అంటుంది ఆడపిల్లల దగ్గర సెల్ ఫోన్స్ తీసేసుకోండి, సెల్ ఫోన్స్ వల్లనే వీళ్ళు ఇళ్ళలో లేచిపోతున్నారు, సెల్ ఫోన్స్ ఉన్న ఆడపిల్లలు లేచిపోతారు. ఇది స్టేట్మెంట్ ఇచ్చింది. ఆవిడ కొనసాగుతుంది అక్కడ. ఆవిడ రేపు దేనికన్నా వెళ్తే ఆవిడ ఏం మాట్లాడుతుంది, ఏ రకమైన నిజ నిర్ధారణకు వస్తుంది మీకు అందరికీ తెలుసు. సో మిత్రులారా, దేర్ ఆర్ 2 things. 1, ఎప్పుడు కూడా మనం పనిచేసే క్రమంలో మనని మనం మార్చుకోవడం ఎలాగా. 2ది, మనం అప్డేట్ అవడంతో పాటు మనకు కూడా ఉంటాయి. మన కుటుంబం మనకేం తక్కువ నేర్పించిందా? మన కుటుంబాల నుంచి మనకు వచ్చిన వాటిని, మనకుండే అనేక రకాల ప్రెజుడీస్ నుంచి మనం బయటపడడం ఎట్లాగా మనలో మనం చేయాల్సిన పని. 2ది, మనతో పాటు పనిచేస్తున్న వాళ్ళు లేదా మనం పనిచేస్తున్న వాళ్ళకి మనం నేర్పించడం ఎట్లా. వీటి నుంచి బయటపడడం గురించి క్యాంపెయిన్ ఎట్లా చేయాలి. ఈ రకమైన క్యాంపెయిన్ ఏదైతే ఉందో, ఈ క్యాంపెయిన్ నాకు తెలిసినంత వరకు ఎప్పుడు కూడా టీనేజర్స్ కి సంబంధించిన సెక్స్ అండ్ సెక్చువాలిటీస్ మీద డిస్కషన్స్ జరగవు మనకి. ఇట్స్ ఎ టాబూ సబ్జెక్ట్. దాని మీద జరగనంత కాలం టీనేజ్ మ్యారేజెస్ అనేవి ఇట్స్ ఏ సెక్చువల్ అఫెన్స్. పెద్దలు చేస్తే అది సెక్చువల్ అఫెన్స్. నేనేం చెప్తున్నా అంటే పెద్దలు చేస్తే మాత్రమే అది సెక్చువల్ అఫెన్స్. వాళ్ళకవే లేచిపోతే కాదు. అప్పుడు కూడా ఏజ్ కన్సిడర్ చేయాలి. కాబట్టి ఈ అఫెన్స్ ని ఎక్కడ మనం ఆపగలం అది కూడా మనం గమనించాలి. ఎందుకు చేస్తున్నారు, ఎక్కడ ఆపగలం. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి వచ్చిన తర్వాత ఏం జరిగింది? లేని పిల్లలకు కూడా ఏజ్ పెంచేసి ఆధార్ కార్డు మార్చేసి అర్జెంటుగా పెళ్లి చేస్తారు. ఉద్దేశం ఏదైనా కావచ్చు, ఫలితం ఏంటనేది మనం ఆలోచించాలి. కాబట్టి పిల్లలు ఈ డబ్బులు పిల్లలకి చదువుకోవడానికి ఏంటి అనే డిమాండ్ మనందరం ఇప్పుడు పెడతాం. ఏజ్ ఆఫ్ మ్యారేజ్, పిల్లల యొక్క ఎడ్యుకేషన్, ఈ రెంటికి సంబంధించి మనం ఒక లింక్ ని వెతికి KG to PG వాగ్దానం ఏదైతే ఉందో, KG to PG కూడా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ ని వాటిని మెరుగుపరచడానికి సంబంధించిన పూర్తి స్థాయి ఎంఫసిస్ మీద క్యాంపెయిన్. అంటే మనం కొన్ని ఎంబీ ఫౌండేషన్ వాళ్ళ నుంచి ఈ విషయం నేర్చుకోవాలి. వాళ్ళు హిట్ ఆన్ ద హెడ్ అని ఒకటి తీసుకుంటారు స్లోగన్, దాన్నే మేక్ కొడతా ఉంటారు. అంటే అది ఫోకసింగ్ స్లోగన్ అవుతుంది. అట్లా మనం బాల్య వివాహాలు ఆపాలి అంటే సర్కార్ బడి ఏదైతే ఉందో దీన్ని మీరు క్వాలిటేటివ్ చేయండి, దీన్ని నాణ్యత పెంచి అందరికీ KG to PG ఫ్రీ చేయండి అనే సింగిల్ డిమాండ్ మీద వెళ్తే అప్పుడు ఎర్లీ మ్యారేజెస్ మీద ఇంత పంచాయతీలు అనుకుంటాం. ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యుయేషన్ లో విపరీతంగా మ్యారేజెస్ జరుగుతున్నాయి. ఎందుకని? అది కూడా కొంచెం మీరు గమనించి చూడండి. చదువు ఆగిపోయింది. చదువు ఆగిపోయినాక ఏం చేస్తారు? స్మార్ట్ ఫోన్ ఉంది. నేను కౌన్సిలింగ్ చేసిన పిల్లల్ని నాకు తలగా తిరుగుతుంది. మంచి చదువుకునే పిల్లలు కూడా చదువు మానేసి ఆ పిల్ల నాతో ఎందుకు మాట్లాడడం మానేసింది, ఆ పిల్లగాడు నాకు ఎందుకు గుడ్ బై చెప్పాడు, వీటిలో పడ్డారు.
ఇది ఎప్పుడైతే తల్లిదండ్రులకి ఉప్పు వాసన అందగానే నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ చేసి పడే ఇంటి పరువు పోకముందే. చేయి దాటిపోతారంటే నీ చేతిలో జియో ఫ్రీ పెట్టిన తర్వాత దాటిపోక ఏం చేస్తారా? ఓకే, ఎప్పుడైనా చూసినావు అసలు? చూస్తే కానీ తెలియదు దాని మజా. నాకు ఇదే చెప్పిండ్రు పోరగారు. ఓ అక్క మీకు తెలియనే తెలియదా? భలే ఉంటదిలే. పబ్జీ ఒకటే, పబ్జీ సంగతి చెప్పులే, నేను పోర్న సంగతి చెప్పు. కాబట్టి మనం ఆలోచించేటప్పుడు ప్రతి దానికి ఓ సింగిల్ తీసుకో. ఎర్లీ రెండో మ్యారేజ్ గురించి మాట్లాడదలుచుకుంటే మనం దత్తత గురించి మాట్లాడక్కర్లా. రెండోసారి ఇప్పుడు మొదటిసారి మగాడికి పెళ్ళైతే వాడికి పిల్లలు ఉంటే రెండో పెళ్ళం చేసుకోవట్లేదా? అట్లనే భార్యకి పెళ్ళి ఉంటే భార్యకి అమ్మాయికి పిల్లలు ఉంటే ఇష్టం మగాడు నిజంగా మనగాడు ఎవడన్నా ఉంటే చేసుకుంటాడు, ధైర్యం ఉన్నాడు ఎవడన్నా ఉంటే. అంతే తప్ప ఈ పిల్లల్ని నేను దత్తత ఇచ్చేసి అని ఎప్పుడైతే అంటామో ద క్వశ్చన్ ఈజ్ మనకి ఎవరు లేని పిల్లల్ని దత్తత ఇచ్చే రూల్స్ రిలాక్స్ చేయాలి, అది డిఫరెంట్ సబ్జెక్ట్. రెండో పెళ్లి కోసం ఆడపిల్లలకి వెసులుబాటు ఇవ్వడం కోసం మనం దత్తత చేయాలి అంటే అది కరెక్ట్ కాదు, అది మళ్ళీ వివక్షే. కాబట్టి మనం మాట్లాడాల్సింది ఏంటి? ఎవరికైనా దమ్ముంటే చూడండి రా, ఆవును కొనుక్కుంటావు, దూడన్న ఆవును కొనుక్కోవా, అట్టనే ఇప్పుడు కూడా అని చెప్పాలి. వినడానికి కొంచెం రఫ్ గా ఉంటది కానీ చెప్పాలి. కాబట్టి ఇది దత్తతకి సంబంధించి. లాస్ట్ కి సంబంధించి చెప్పేశాను. తర్వాత ప్రొటెక్షన్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ప్రొటెక్షన్, గవర్నమెంట్ చట్టాలన్నిట్లో ప్రొటెక్షన్. కానీ మేక్ నో మిస్టేక్ అబౌట్ ఇట్, నాకు తెలిసి పెళ్లిళ్ళకి ప్రొటెక్షన్ కావాలి అంటే, పెళ్లి చేసుకున్న వాళ్ళకి ప్రొటెక్షన్ కావాలంటే, చేసుకున్న పెళ్లి 4 కాలాల పాటు నిలవాలంటే సమాజం నుంచి ప్రొటెక్షన్ రాకుండా ఎవరేం చేయలేరు. ఒక కాలంలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ పిచ్చి పిచ్చిగా జరిగినాయి, ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ పిచ్చి పిచ్చిగా జరిగినాయి. పాత బస్తీ అంతా తుక్కుగా జరిగాయి మగ్గు మొహియుద్దీన్ కాలంలో. ఎందుకని ఇప్పుడు అయిపోయింది? ఆ ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో వీటిని నిలబెట్టిన ఉద్యమాలు ఇప్పుడు బలహీనపడ్డాయి. నిలబడి కర్రబట్టుకొని వరిగేసి ఎవడరాడు వాళ్ళు చేసుకుంటే ఆపెట్టోడు అని అడిగేవాళ్ళు లేకుండా పోయాడు ఊళ్ళో. కాబట్టి మనం ఇప్పుడు ఆ రోల్ ప్లే చేయాలి. గ్రామాన్ని దేనికి సిద్ధం చేయాలి? చేసుకుంటే తప్పు కాదు, జనానికి చెప్పేవాడు ఎవడు లేడు. మనం సరైనదిగా చెప్పగలిగితే జనం కన్విన్స్ అవుతారు. ఏ సందర్భంలో అయినా నేను చూసా, ఏ సందర్భంలో అయినా జనం కన్విన్స్. మూర్ఖులు ఒకళ్ళిద్దరు ప్రతి చోట ఉంటారు, స్వప్రయోజనాలు ఉన్నోళ్ళు కొంతమంది ఉంటారు, పార్టీ ప్రయోజనాలు ఉన్నోళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఓవరాల్ జనం మాత్రం చెప్తే కన్విన్స్ అవుతారు. జనం మూర్ఖులు కాదు. జనం వాళ్ళ అనుభవాల నుంచి మనం చెప్పేదాన్ని రెండింటినీ క్రోడీకరించి చూసుకుని మన నిజాయితీని బట్టి కూడా అది కూడా దృష్టిలో పెట్టుకోండి. వీళ్ళు పైసలు ఇస్తున్నారు కాబట్టి చేయడానికి వచ్చారంటే నువ్వు పైసలు తీసుకో బతకడానికి, కానీ నువ్వు చేసే దాంట్లో నిజాయితీ ఉందా లేదా కూడా చూస్తారు జనం. మనం పనిచేస్తున్న గ్రామ సమాజాలని దీనికి సన్నద్ధం చేస్తున్నామా? ఇప్పుడు 2 ఫ్యాక్టర్స్ ఉంటాయండి ఏదన్నా అమల్లో. ఒకటి మనకి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, అంటే బయట ప్రభుత్వం కానీ ఇంకొకళ్ళు కానీ వాళ్ళు చేయాల్సింది చేసేవి అవన్నీ ఒక ఫ్యాక్టర్. రెండోది మనకి సంబంధించిన మనం చేసే దాంట్లో ఏంటి ఫెయిల్యూర్ ఎక్కడుంది. దీన్ని మనం ఒక సంస్థగా, ఒక ప్రజల్లో పనిచేసే సంస్థలుగా, వ్యక్తులుగా మనం సమీక్షించుకోవాలి. తర్వాత సమస్య ఉంటుంది, అది సమస్య అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. ఎర్లీ మ్యారేజెస్ సమస్యని మనందరం అనుకుంటున్నాం. ఎర్లీ మ్యారేజెస్ ఒక పరిష్కారం అని జనం అనుకుంటున్నారు అనుకో, ఇది పరిష్కారం కాదురా, భవిష్యత్తులో సాగే సమస్య ఇది అని చెప్పి చెప్పాలిగా. ఎందుకంటే జనం అన్ని సందర్భాల్లో సమస్యల్ని గుర్తించలేరు. జనం సమస్యని సమస్యగా గుర్తిస్తే వాళ్ళు స్పందిస్తారండి. జనం సమస్యని సమస్యగా గుర్తించి దీనికి పరిష్కారం అవుద్ది అనుకుంటే స్పందిస్తారండి. జనం సమస్య ఉన్నా కానీ గుర్తించకుండా ఉండేవి కొన్ని ఉంటాయి. జనం సమస్య ఉందని తెలిసినప్పటికీ దాన్ని ఎందుకు ఆచరిస్తారు అంటే దానివల్ల పరిష్కారం ఉంటుంది అనుకుంటే, లేదు ఇమ్మీడియట్ గా దీనివల్ల నాకు ఒక రిలాక్స్ దొరుకుతుంది, ఒక రిలీఫ్ దొరుకుతుంది అనుకుంటే దాన్ని ఫాలో అవుతారండి. కాదు నీకు రిలీఫ్ దొరకదు, రానున్న కాలంలో నేను ఎత్తిన మరింత బండ పడుతుంది, ఇది సమస్య. సమస్య నీ బిడ్డకి పెళ్లి చేయకుండా ఉంటాం కాదు, నీ బిడ్డకి పెళ్లి చేయడం సమస్య
అని మనం సమస్యని ఎక్స్పోజ్ చేయగలుగుతున్నామా? మన భాషలో మనం అనుకున్న రీతిలో కన్విన్స్ చేయడం కంటే కూడా వాళ్ళ వైపు నుంచి సమస్యని కన్విన్స్ చేయడానికి, ఒక సమస్యగా కన్విన్స్ చేయడానికి, ఒక సమస్యగా నిలబెట్టడానికి మన వైపు నుంచి జరుగుతున్న విశ్లేషణలు, ఆర్గ్యుమెంట్లు, డైలాగ్, సంభాషణలు ఏంటి జనంతో అనే దాని మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. మీన్వైల్ ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, గవర్నమెంట్లు, పోలీసులు, వ్యవస్థలో వీళ్లతో జరిగే నెగోషియేషన్స్ తప్పనిసరిగా జరగాలి. ఎందుకంటే ఆ వ్యవస్థల్లో ఉన్న వాళ్ళు సెన్సిటైజ్ కాకుండా ఏవి దారికి రావు, అది జరగాలి. కానీ రెండో వైపున ఇది మన ఇంటర్నల్ ఫ్యాక్టర్గా ఇది ఎక్కువగా జరగాలేమో ఆలోచించాలి. ఉపన్యాసం సుదీర్ఘమైంది, క్షమించండి. థ్యాంక్ యూ మిత్రులారా, పూర్తిగా చూసినందుకు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకుండా ఇతరుల చేత సబ్స్క్రైబ్ చేయండి.